ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు సిద్ధమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిని భారత్కు అప్పగించబోతున్నట్టు తెలిపారు. ముంబై పేలుళ్ల కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, ఈ విషయంలో భారత్కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. 2008 నవంబర్ 26న ముంబైలో పేలుళ్లు జరిగాయి. సముద్ర మార్గంలో ముంబై చేరుకున్న ఉగ్రవాదులు తాజ్ హోటల్తో పాటు పలు చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. పోలీసుల దర్యాప్తులో ఈ దాడికి కీలక సూత్రధారి తహవూర్ రాణా అని తేలింది. దీనితో భారత ప్రభుత్వం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. పాకిస్తాన్ మూలాలున్న తహవూర్ రాణా అమెరికాలో ఉంటున్నాడు. ఓ కేసులో ఆయన్ని అమెరికా పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రాణాను తమకు అప్పగించాలని అమెరికాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. చాలా రోజులుగా పరిశీలనలో ఉన్న ఈ ఫైల్లో ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కదలిక వచ్చింది. నేరస్తుల అప్పగింపులో భాగంగా రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తహవూర్ రాణా మాత్రమే కాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఖలిస్తానీ వేర్పాటువాదులను కూడా అప్పగించే అవకాశాలున్నాయా అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ విలేకరులతో చెప్పారు. తహవూర్ రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజలస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆ న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్ 13న అమెరికాలోని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అమెరికా సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతన్ని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరి కొద్ది నెలల్లోనే అతన్ని భారత్కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.